నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. ఇక మన సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ అసలు జర్నలిస్టుల మీద అయితే విచ్చుకుపడ్డారు. అసలు నిజమైన జర్నలిస్టులు ఎవరు, అడ్డగోలు రాతలు రాస్తే సహించము, అసలు బట్టలు కూడా తీసి కొడతా అని కూడా గట్టి వార్నింగ్ అయితే ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ సంఘాలకు అయితే చెప్పారు, అసలు నిజమైన జర్నలిస్టులు ఎవరు, వాళ్ళని మీరే గుర్తించండి, గుర్తించి మీకు ఒక ప్రోఫార్మా రెడీ చేయండి, వాళ్ళ లిస్ట్ చేయండి, వాళ్ళ నియమనము ఆ లిస్టులో లేని వాళ్ళ మాత్రం తాట తీస్తా అని మరి పవన్ కళ్యాణ్ రేంజ్లో అయితే మరి వార్నింగ్ ఇచ్చిండు మరి సీఎం రేవంత్ రెడ్డి. నేపథ్యంలో మనతో పాటు ఇదే విషయం మీద డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దినేష్ గారు వచ్చారు. దినేష్ గారు నమస్తే. నమస్తే ప్రదీప్ గారు. మరి జర్నలిస్టా కాదా? అసలు నాకు కూడా డౌట్ వస్తుంది ఇప్పుడు జర్నలిస్ట్నా కాదా అనేది. సో ఇప్పుడు జర్నలిస్ట్కి ప్రాతిపాదికంగా ఏముంటుంది, ఎవరు జర్నలిస్ట్ అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక కొత్త చర్చ తీసుకొచ్చారు, బాగుంది. గతంలో మనం అసలు జర్నలిస్ట్ అంటే దానికి రూల్స్ ఉంటుండే, నేను అదే అక్రిడేషన్ ఇస్తారో వాళ్ళనే జర్నలిస్ట్ అంటుండే, దాన్ని కూడా అక్రిడేషన్ ఇవ్వడానికి కూడా రకరకాల రూల్స్ ఉంటుండే. అవును, కానీ ఇప్పుడు జర్నలిస్ట్కి అక్రిడేషన్ ఉంటే జర్నలిస్టా, లేకపోతే యూట్యూబ్ చేస్తే జర్నలిస్టా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసే వాళ్ళు జర్నలిస్టులా? ఇప్పుడు ఒకటి ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే, అట్లా మాకు ఒక లిస్ట్ ఇవ్వండి అని చెప్పి జర్నలిస్ట్ సంఘాలను అడుగుతున్నారు. సో మరి గతంలో ఈ ప్రభుత్వం అనంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే గొట్టం ఆయన భాషతో మాట్లాడితే ఇదే ట్యూబులు ఇదే గొట్టం వాళ్ళ సపోర్టుతోని ఆయన అధికారంలోకి రావడం అనేది జరిగింది. అది ఎవరు కాదనలేని వాస్తవం. ఎట్ ద సేమ్ టైం ఇట్లాగే ఇప్పుడు మాట్లాడుతున్న జర్నలిజం ఏదైతే ఉందో ఆ విధంగానే జర్నలిజం చేస్తే అలాంటి జర్నలిస్టులకి ఇదే ముఖ్యమంత్రి గారు అప్పుడు సపోర్ట్ చేసిండు. సో అప్పుడు సపోర్ట్ చేసిన ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు ఎందుకు చిరాకు వస్తుంది, ఇప్పుడు ఎందుకు వీళ్ళు జర్నలిస్టులు కాదనిపిస్తుంది, ఎందుకు జర్నలిస్టులకు ఒక నిర్వచనం ఇవ్వాలనిపిస్తుంది ఆయనకు? అంటే ఇక్కడ ఒకటి చేశారు, తిట్టొచ్చు, జర్నలిస్టులు తిట్టొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. తిట్టడం మీన్స్ క్వశ్చన్ చేయొచ్చు, గవర్నమెంట్ ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి జర్నలిస్టులు. ఓకే, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి అయినా వాళ్ళు చేస్తున్నారు. ఇంతకుముందు అంటే ఓన్లీ మెయిన్ స్ట్రీమ్ మీడియానే ఉంటుండే, అంటే ఈ సోషల్ మీడియా యూట్యూబ్ ఇంతగా జనం రాకముందు ఓన్లీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంటే పేపర్ ఉంటుండే, లేకుంటే టీవీ ఛానల్ ఉంటుండే. జర్నలిస్టులను గుర్తుపెట్టడం పెద్ద పని కాదు అప్పుడు, ఎందుకంటే పేపర్లో పనిచేస్తే వాళ్ళకి అక్రిడేషన్ వచ్చేది, ఛానళ్ళలో పనిచేస్తే అక్రిడేషన్ వచ్చేది. కానీ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్న వాళ్ళు చాలా మంది బయటకు వచ్చారు, అందులో పని చేయకుండా వాళ్ళకి జర్నలిజం ఎక్స్పీరియన్స్ ఉంది, ఓ 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు అందులో పనిచేసి ఇప్పుడు వాళ్ళు ఓన్గా పెట్టుకున్నారు. యూట్యూబ్ ఛానళ్ళని చాలా మంది రన్ చేసుకుంటున్నారు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ చాలా మంది అయితే వర్క్ చేస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళు మీరు అవునన్నా కాదన్నా కానీ ఆ సీఎంను అభ్యంతరకరమైనటువంటి భాషలో ఒక ఆయనతో తిట్టించడము, సరే ఆయన తిట్టిందా, ఆయనను తెలంగాణ భవన్లో తీసుకుపోయి తిట్టించిరా, లేకపోతే బయట ఏమైనా షూట్ చేసిరా, అది పక్కన పెడితే అది ఓకే ఆయన తిట్టినేమో, కానీ దాన్ని అప్లోడ్ చేయడం కరెక్టేనా అంటే మరి అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా. ఇప్పుడు ఎడిటోరియల్ అనేది అక్కడ మీడియా జర్నలిస్ట్కి ఉండాల్సిన కనీస జ్ఞానం కానీ అవగాహన కానీ దాన్నే అంటాం మనం ఎడిటోరియల్. అందుకే జర్నలిజం పాఠాలు, జర్నలిజం నేర్చుకున్న వాళ్ళు కానీ ఎంసీజే చేసినా ఏది చేసినా ఏది న్యూస్ ఏది మనం ఇవ్వాలి, ఏది న్యూస్ సెన్స్ అనేది అవన్నీ పాఠాలు చెప్తుంటారు. సో ఇక్కడ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని ఆ భాష ఏదైతే వాడిరో అది పబ్లిష్ చేయాల్సిన అది కాదు, పబ్లిష్ చేయొద్దు. కానీ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం చేస్తుంది, ఇవాళ ఆంధ్రజ్యోతిలో తాగుబోతా జాతిపిత అని రాశారండి. దీనికి ఏం చెప్తారండి మరి మీరు? ఇప్పుడు ఇదే ఆంధ్రజ్యోతి మెయిన్ స్ట్రీమ్ మీడియా కదా, ఎన్నో ఏండ్ల నుండి అనుభవం ఉన్న పత్రిక కదా, జర్నలిజం స్కూల్తో ఉన్న పేపర్ కదా. మరి అలాంటి పత్రిక ఇలా ముఖ్యమంత్రి ఏదో ఒక భాష వాడాడు, సరే ఆయన నీతులు చెప్తాడు, మంచి భాష వాడాలంటాడు, ఆయన వాడాడు, రూల్స్ పెడతాడు, ఆయన రూల్స్ వాడాడు. సరే ఆ రూల్స్ పాటించకపోతే ఈ మీడియా ఇప్పుడు చర్చ అంతా మీడియా మీద వచ్చింది కదా, ఇప్పుడు అక్కడ కూడా అదే జరిగింది కదా. ఒక అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏదైతే వాడిరో దాన్ని స్ట్రీమ్లైన్ చేసి అది పబ్లిష్ చేయకుండా చూడాల్సిన జర్నలిస్టులు ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో వాళ్ళు చేయలేకపోయినప్పుడే కదా. అది చాలామంది మాట్లాడుతుంటారు, కానీ మనకు ఏది వార్త ఏది మనం పబ్లిష్ చేయాలనేది తెలవడమే జర్నలిజం. సో వాళ్ళు అట్లా మిస్ చేసిర్రు. అది దానికి వాళ్ళకు చట్టపరంగా ఏం చేయాలనో జరుగుతుంది. ఇక్కడ ఎందుకు మరి ఆంధ్రజ్యోతి పేపర్ కూడా ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్న ఆంధ్రజ్యోతి పేపరు ఇవాళ ముఖ్యమంత్రి భాష వాడితే తాగుబోతా జాతిపిత అని పెట్టొచ్చా?
సో మరి ఇప్పుడు జర్నలిస్టులు ఎవరిని అందాం? వాళ్ళు జర్నలిస్టులు కాదు ఇప్పుడు పబ్లిష్ చేసిన వాళ్ళు, ఎందుకంటే ఒక పార్టీకి మద్దతుగా చేస్తున్నారు. మరి వీళ్ళు స్వయంగా కేసీఆర్ను టార్గెట్ చేస్తూ కేసీఆర్ మీద బురద జల్లడానికి ఎవరు తిట్టినా దాన్ని తీసుకొచ్చి అందులో ఉన్న ఒక బూతును హెడ్లైన్ పెట్టి మీడియా అని చెప్పి చేస్తున్న వీళ్ళని కూడా జర్నలిస్టులు అందామా? మరి వీళ్ళు ఏంటిది? నిజమైన జర్నలిస్ట్ ఎవరు? మరి ఎట్లా చర్చ జరగాలి? ఇంకొకటి చాలామంది మాట్లాడుతున్నారు, ఒక పార్టీకి రిలేటెడ్గా పనిచేసే ఛానల్స్ కానీ పేపర్లు కానీ అందులో పనిచేసే వాళ్ళు జర్నలిస్టులు కాదంటున్నారు. సో అట్లా అయితే ఒక్క ఛానల్ ఒక్క పేపర్ అయినా ఒక్క జర్నలిస్టులు అయినా ఉన్నట్ట మన రాష్ట్రంలో? ఇంతకుముందు అంటే నిఖార్స్ అయిన జర్నలిజం ఉండే, కానీ ఇప్పుడు అంతా మనం ఎట్లుందంటే గొంగల్లో అన్నం పెట్టుకొని తినుకుంటా. మరి ఇప్పుడు ఎట్లా మీరు డిసైడ్ చేస్తారు ఎవరు రియల్ జర్నలిస్ట్ అని? సో ఆయనకు ట్యూబుల్ అంటే నచ్చలేదు. చాలామంది ఏదైతే మేనేజ్మెంటు వాళ్ళు ఒక స్టాండ్ తీసుకొని ఒక పార్టీ సైడ్ కానీ ఒకరి వైపు జర్నలిజం తీసుకుపోయి అట్లా మేనేజ్మెంట్లు చేస్తున్నప్పుడు కొంతమంది సీనియర్ జర్నలిస్టులు వాళ్ళకు నచ్చక వాళ్ళ సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇవాళ కొంతమంది జర్నలిజం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళను కూడా జర్నలిస్టులు కాదందమ్మా యూట్యూబ్ చేస్తున్నారని చెప్పి. పోనీ వాళ్ళు జర్నలిస్టులు అయితే వాళ్ళకి ఏంటిది ప్రాతిపాదికత? అంటే వాళ్ళని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రికి నచ్చినట్టు వార్తల రాష్ట్రాల్లో జర్నలిస్టులు అంటారా, లేకపోతే న్యూట్రల్గా ఉన్న వాళ్ళని జర్నలిస్టులు అంటారా, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియానే జర్నలిస్టులు అంటారా? ఎట్లా ఎవరు డిసైడ్ చేస్తారు దానికి ఏంటిది అనేది ఇప్పుడు మనకు ముందు అది పెద్ద చర్చనే. ఎందుకంటే అసలు ఏంటి జర్నలిజం అంటే ఏంటి, జర్నలిస్టులు అంటే ఎవరు? ఇప్పుడు నిజంగా జర్నలిజం ప్రమాణాలు పాటించాలంటే గతంలో అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరిని ఖండించద్దు ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి. సో వాళ్ళు కూడా అంటే మీకు ఇప్పుడు ముఖ్యమంత్రిని వాడిన భాషనే అభ్యంతరకరమా? గతంలో కేసీఆర్ గారి మీద కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వాడిన భాష అభ్యంతరకరమైంది కాదు, అది మంచి భాష. మొన్న వాడిన భాషనే మంచిది కదా. మాట్లాడితే అందరూ అట్లే ఉన్నారు. ఇంతకుముందు కేసీఆర్ అట్లే మాట్లాడుతున్నాయి, కేటీఆర్ ముఖ్యమంత్రి పక్కన మీడియా మీద చర్చ జరుగుతుంది. సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన అట్లే మాట్లాడి ఆయన మంచిగా మాట్లాడు. కేటీఆర్ ఇప్పుడు మనము చర్చ ప్రదీప్ గారు చర్చ అది కూడా రాజకీయ నాయకుల భాష గురించి కూడా మనం మాట్లాడదాం. అది ఇప్పుడు మీడియాకు సంబంధించిన చర్చ జరుగుతుంది, ఎవరు జర్నలిస్టులు అంటున్నప్పుడు మీకు గతంలో ఇంత మొత్తం జర్నలిజం ప్రమాణాలను బట్టలు ఊడదీసిన వ్యక్తులు మీకు నచ్చి అప్పుడు వాళ్ళు జర్నలిస్టులుగా భావించారు. ఎందుకంటే మీ ప్రభుత్వానికి సపోర్ట్, వాళ్ళకి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. ఆయన రక్కులు రావు అని మాట్లాడిండు, అది యాక్సెప్ట్ చేయొచ్చా అండి? దొరసాని అంటాడు పేపర్లో పెట్టుకొని, లేకపోతే హిమాన్షు కవితక్కని పట్టుకొని లిక్కర్ రాని అని మాట్లాడిండు, హిమాన్షు అని ఆయనతో చిన్న పిల్లాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు బాడీ. నీకు జర్నలిస్ట్ ఇట్లా చేయొచ్చా? ఏ జర్నలిస్ట్ పుస్తకాలలో ఇట్లా ఉందా? ఇలాంటి వ్యక్తిని అప్పుడు ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు అని చెప్పి అరెస్ట్ చేస్తే ఆయన జర్నలిస్ట్ అని చెప్పి ఎవరెవరినైతే అరెస్ట్ చేసిరో వాళ్ళని జర్నలిస్టులు అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు ఇవాళేమో జర్నలిజం మీద చర్చలు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి మరి యూట్యూబ్ ద్వారా ఏమన్నా ఇబ్బంది అవుతుందని చెప్పి భావిస్తూ జర్నలిస్టులు ఎవరు అని డిసైడ్ చేస్తారు. ఇది ఏమవుతుందంటే ఇక్కడ ఒక దగ్గర అయితే దీనికి అడ్డుకట్టబడాలి ఖచ్చితంగా. అవును, అడ్డుకట్ట దగ్గర నిజానికి ఇప్పుడున్న సీఎం గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆయన ఇదే గొట్టంగాలను ఇదే యూట్యూబ్ ఛానళ్లను ఆయనకు చాలా యూజ్ కూడా అయినాయి. చేరదీసిరండి, ఎంతో మంది చేరదీసారు కంపల్సరీ. సరే ఇప్పుడు వాళ్ళు కాకుంటే ఆపోజిట్ బ్యాచ్ అయితే ఉంటుంది. ఇంకొకటి నేను చెప్తా ప్రదీప్ రెడ్డి గారు, ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుందండి. జర్నలిస్టులు ముఖ్యమంత్రి గారు ఏదో హడావిడికి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరో జర్నలిస్టులను లిస్టు తీసి ఇస్తే వాళ్ళకు కొత్త హక్కులు వస్తాయి. నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఇప్పుడు మనకు జర్నలిస్ట్ అని ప్రభుత్వం గుర్తించదండి. నేను మాట్లాడితే అరెస్ట్ చేస్తారా? జర్నలిస్ట్కి ఏం హక్కులు ఉంటాయో నాకు అవే హక్కులు ఉంటాయి, మీకు అవే హక్కులు ఉంటాయి. భావ ప్రకటన స్వేచ్ఛ జర్నలిస్ట్కి అదే, మనకదే. అయితే ఏది మితిమీరినా వాళ్ళను అరెస్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు జర్నలిస్ట్ ఎవరు అని చెప్పి వాళ్ళు గుర్తించిన తర్వాత వాళ్ళు ఏం చేసినా వదిలేస్తారా ముఖ్యమంత్రి గారు? అది ఏందన్నట్టు అసలు ఇప్పుడు ఎందుకు ఆ డిస్కషన్ వచ్చింది? ఎవరు జర్నలిస్టులు అనేది పాయింట్ ఏదైతే వచ్చిందో దాన్ని ఎట్లా డిసైడ్ చేస్తారనేది కొత్తగా ఒక అర్థం కాని అంశం. కాకపోతే ఈయనకి ఇప్పుడు ఏంటంటే ఇష్టం వచ్చినట్టు భాష మాట్లాడి వీటిని పెడుతున్నారు కనుక ఈయనకు నొప్పి అయింది కనుక ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఇప్పుడు ఎవరు జర్నలిస్ట్ అంటున్నారు. మరి ఇంత పెద్ద ముఖ్యమంత్రి అయ్యిండు, ఇంత పెద్ద రాష్ట్రంలో ఉన్న అత్యున్నత పదవి వచ్చింది. ఇప్పుడు ఈయనకు పదవి వచ్చిన తర్వాత కూడా ప్రతిపక్ష నేతను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే వాళ్ళకి బాధ కదా అండి? ఇప్పుడు నీకు డైరెక్ట్గా నిన్ను ఎవరో తిడితే వీళ్ళు చూపించిన వాళ్ళనే నీకు ఇంత కోపం, నువ్వు స్ట్రేట్గా డైరెక్ట్గా మాట్లాడుతున్నావు.
నిన్నటికి నిన్న ఆయన ఇంత మాట్లాడి ఇన్ని నీతులు చెప్పి కేసీఆర్ ప్రాణరక్షణ వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉంది, అందుకని సెక్యూరిటీ పెట్టుకుంటుండు. ఈ మాట ముఖ్యమంత్రిగా అనొచ్చా అండి? మరి ఇదేం చేయాలండి? ఇప్పుడు పబ్లిష్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, కరెక్టే, మంచిదే. మరి ఇంత పెద్ద మాట అని వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడరా? మరి ఈయన నా ప్లేస్లో నీ పేరు పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది అని చెప్పి మాట్లాడాడు. మరి ఇప్పుడు ఇదే ప్లేస్లో ఈయన పేరు పెట్టుకొని నీ కుటుంబ సభ్యులతో హాని ఉందని చెప్పి మాట్లాడుకుంటే ఎట్లా అనిపిస్తుంది ఆయన? అట్లా అనొచ్చా అండి ముఖ్యమంత్రి? ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఈయన మీద ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆయనకు కొత్త కొత్త రూల్స్ గుర్తొస్తాయి. మనకి ఇప్పుడు జర్నలిజం విలువలు ఇవన్నీ మాట్లాడుతున్నాడు. అసలు ముఖ్యమంత్రి ఆయన భాష అసలు డిస్కషనే భాష మీద వచ్చినప్పుడు ఆయన ఎంత బాగా మాట్లాడాలండి భాష. ఇష్టం వచ్చిన భాష మాట్లాడుకుంటూ నేను ఏది చేసినా చెల్తుంది అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇక్కడ మాత్రం కనుక ఖచ్చితంగా నేను తప్పే అంటాను. అది జర్నలిజం ప్రమాణాలను బట్టి ఆ భాష ఏదైతే వాడిరో ఆ భాష అది పబ్లిష్ చేయడానికే అర్హత లేని బయటది. సో వాళ్ళు దానికి తెలిసో తెలియకుండా మరి ఎందుకు చేసిరో, కావాలని చేసిరో, దాన్ని చట్టం పని ఏం చేయాలనో అది చేస్తుంది. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆయనకు కావాల్సిన విధంగా ఉంటేనే జర్నలిస్టులా, లేకపోతే ఎట్లా డిసైడ్ చేస్తారు జర్నలిస్టులని? జర్నలిస్టులు కొంతమందిని డిసైడ్ చేస్తే వాళ్ళకి మొత్తం ఏం చేసినా ఫ్రీయా? అది ఏం వాళ్ళు ఏమైనా మాట్లాడవచ్చు, వాళ్ళు ఇటువంటి బయటలు వేయచ్చా అనేది ఇప్పుడు కొత్తగా డిస్కషన్ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు జర్నలిస్టులను తీసుకొస్తే గతంలో ఎందుకు మీరు సపోర్ట్ చేసారు? దానికి ఏం క్షమాపణ చెప్తారా? ఇప్పుడు గతంలో ఇలాంటి జర్నలిస్టులను మేము సపోర్ట్ అంటే వీళ్ళు ఏమంటారంటే కొంచెం ఇప్పుడున్న భాష కొంచెం ఎక్కువ వల్గర్గా ఉంది, కానీ అంతకుముందు ఉన్నదైతే కొంచెం అది పెరిగింది అంతే. ఇప్పుడు ఆ స్థాయిని ఇంకొంచెం మనం పెరగాలని చెప్పి పెంచారు తప్ప అది మంచి భాష, ఇది ఒకటే చెడ్డ భాష కాదు కదా. మరి అలాంటి భాష వాడిన జర్నలిస్టులు వాళ్ళు కూడా కాదు. మీరు ఇప్పుడు ఏ నిర్వచనం ఇస్తారో చూసి దాన్ని బట్టి వాళ్ళు జర్నలిస్టులు అవుతారా కారా అనేది తెలుస్తుంది. మొత్తానికైతే వాళ్ళు జర్నలిస్టులు కాదు. యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల్ని ఏ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి ఆధారాలు ఇస్తా అని చెప్పి ఆ తర్వాత ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అలాంటి వ్యక్తులను సపోర్ట్ చేసింది మీరు. ఇవాళ అలాంటి వ్యక్తులను మనం అరికడదామని చెప్తున్నారు. సో గతంలో జరిగిన దానికి క్షమాపణ చెప్పి ఇప్పుడు కొత్తగా జర్నలిస్టులు ఎవరనేది డిసైడ్ చేస్తారా, ఏం చేస్తారా అనేది ఇప్పుడు ఒక కొత్త సమస్యగా అనిపిస్తుంది. మరి చూద్దాం. మంచి ఏదేమైనా ఒకటి దినేష్ గారు, జర్నలిస్టులకు స్వీయ నియంత్రణ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం అదే కదండి మన జర్నలిజం. స్వీయ నియంత్రణ ఉండాలి, భాష అడ్డగోలుగా. ఇప్పుడు రాజకీయ నాయకులది మన పాయింట్ కాదండి, వాళ్ళకి అధికారం కోసం ఏ గడ్డన్నా గరుస్తారండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళది మన జర్నలిస్టులకు ఏం అవసరం అండి? అంటే ఒకప్పుడు జర్నలిజం అంటే ఎట్లుంటుందంటే కొన్ని నియంత్రణలు ఉంటుండే, ఎంత చెప్పాలో అంత విమర్శించేటోళ్ళు కానీ దాని శృతి మించిన ఎడిటోరియల్లో ఏం చేస్తారండి? శృతి ముంచుతుంది మొత్తం. కాదు మీకు ఎడిటోరియల్ ఎక్కడ ఉందండి? యూట్యూబ్ కు ఎడిటోరియల్ లేకుండానే ఉంది కదా, డైరెక్ట్ టెలికాస్ట్ లేదు కదా. అది గత 10 ఏళ్ల నుండి జరుగుతుంది కదా. మరి ఇప్పుడు ఏం చేస్తారు? దానికి ఒక సెన్సర్షిప్ తీసుకొస్తారా ఈ ప్రభుత్వం? సెన్సర్షిప్ తీసుకురావాలన్నా వీళ్ళతో సెంట్రల్ గవర్నమెంట్. మరి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కాదు, నిజంగా చెప్తే సోషల్ మీడియా బాధిత పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ ఫస్ట్. ఈ దేశంలో సోషల్ మీడియాతోని బాధిత పార్టీ బీఆర్ఎస్. ఆ పార్టీ బాధిత పార్టీ అయినప్పటికీ వాళ్ళు వదిలేసారు. ఈయన ఆ పార్టీ ఆ సోషల్ మీడియా ద్వారా అధికారంలోకి వచ్చి ఇవాళ అంటే మొన్నటి ఇన్సిడెంట్ ఒకటే కాదు ఆయన దృష్టిలో ఉంది. ఆయనకు అర్థమైంది ఈ సోషల్ మీడియా ద్వారా మనం అధికారంలోకి వచ్చినాం, ఇప్పుడు ఇదే సోషల్ మీడియా ద్వారా మనకి ఇబ్బంది క్రియేట్ అవుతుంది, దీనికి ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నాడు. కానీ అది సాధ్యం కాదు. ఎందుకు కాదంటే ప్రతి ఒక్కటి జర్నలిస్టే అండి. ఇప్పుడు గవర్నమెంట్ అధికారికంగా నేను అరే ఇదేం మళ్ళీ నన్ను జర్నలిస్టులు గుర్తించకపోతే గూగుల్ గుర్తించిందని చెప్పి చెప్పుకున్నాడు, గుర్తుందా లేదా? మరి ఇంకా ఎవడు గుర్తించాల్సిన అవసరం ఉంది? మాట్లాడేవాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడు, ఆధారాలు పెట్టేవాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి నీకు అర్హత కావాల్సిన అవసరం ఏముంది? ఇంకేముంది? చట్ట పరిధిలో ఎవడైనా ప్రశ్నించవచ్చు, ఎవడైనా జర్నలిస్టే. కొత్తగా జర్నలిస్టులను నిర్వచనం చేసేది ఏముంటుందండి? అంటే అది ఏం జరుగుతుందంటే ఒక భయపెట్టించి ఏదో ఖచ్చితంగా అటువంటి ఆ బూతులు ఏదైతే ఉన్నాయో అవి కంపల్సరీగా మనము ఎంకరేజ్ చేయొద్దు. అది ఏ సోషల్ మీడియా, అది బీఆర్ఎస్ వాళ్ళ మీదనైనా ఉండొద్దు, కాంగ్రెస్ వాళ్ళ మీదనైనా ఉండొద్దు. అది మన ముఖ్యమంత్రి గారు కూడా మార్చుకోవాలి, ఇటు సైడ్ వాళ్ళు కూడా మార్చుకోవాలి. మంచి భాష ఉంటే అందరికి మంచిదే. ఎవరో ఇప్పుడు నిన్న మీరు తాగుబోతా అది ఇది అని చెప్పి మాట్లాడితే వాళ్ళ నుండి ఒకటి కౌంటర్ వస్తుంది. ఆ భాష మీరు మంచిగా మాట్లాడితే
వీళ్ళ దగ్గర నుండి ఇదివరకు మీ అక్కడ ఏ రకమైన జర్నలిజం చేసిరో వీళ్ళు దానికన్నా ఒక స్టెప్ ఎక్కువ ఎక్కి ఆ తరహా జర్నలిజానికి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రీజన్ చూపించుకొని నాకేదో జరిగిపోతుంది, ఎవరు నన్ను ప్రశ్నించారు అనుకుంటే మాత్రం అది మూర్ఖత్వమే అవుతుంది. అది ఓవరాల్గా అంటే జర్నలిజం మీ జర్నలిస్టులు ఎవరు నిర్వచించడం కష్టమే. ఎందుకంటే ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో ఎవరైనా ఒక ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక జర్నలిస్ట్ అయిపోయారు. కాబట్టి జర్నలిజాన్ని జర్నలిస్టులను నిర్వచించడం అనేది సాధ్యం కాదు నిజానికి. మరి ఒకవేళ నిజంగానే వాళ్ళ మీద ఏమైనా నియంత్రణ తీసుకురావాలనుకున్నా అది సాధ్యం కాదు అంటున్నారు దినేష్ గారు. నిజానికి అది నిజంగానే సాధ్యమైతే కాదు. ఓకే, థ్యాంక్ యూ దినేష్. థ్యాంక్ యూ ప్రదీప్.